మనము పౌల పౌలు జీవితం శేషం విశేషం కొరకు వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా కొంత భాగాన్ని మనం విందామండి. రైట్. జి కైసరులో కొందరు యూదుల చేతిలో అపోస్తలుల కార్యాలు 25:3 అతనిని చంపుటకు పొంచి ఉన్నారు అని మనం విన్నాం. ఇప్పుడు అందులో ఒకటి, మొదట విశ్వాసులే ఆయనను నమ్మలేదు. మొదట విశ్వాసులే ఆయనను నమ్మలేదు. విశ్వాసులంటే బ్రాకెట్‌లో శిష్యులే అనే మాట పెట్టుకోండి. మొదట విశ్వాసులే ఆయన నమ్మలేదు. అంటే శిష్యులే ఆయనను నమ్మలేదు. అపోస్తలుల కార్యాలు 9:26, 19, 20 వచనాలు కూడా. 19, 20 వచనాలు. 2, కొందరు విశ్వాసులు అతని మీద అయిష్టత చూపించారు. కొందరు విశ్వాసులు పౌలు మీద అయిష్టత చూపించారు. ఫిలిప్పీ పత్రిక 1, 14-18. ఫిలిప్పీ పత్రిక 1, 14-18. 3, పౌలు చేసిన పనిని స్వదేశీయులు, ఇతరులు వ్యతిరేకిస్తూ వచ్చారు. పౌలు చేసిన పనిని స్వదేశీయులు, ఇతరులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ అంటే, 1 అంత్యోకయలో. అపో 13:45, 13:45, అలాగే 13:49, 50 వచనాలు. 49, 50 వచనాలు. 2 ఈకొనియలో. 14:2. ఈకొనియలో 14:2. 14:5. 14:5. రాళ్ళు రువ్వి చంపాలని ఉండిరి. 3 తెస్సలోనికలో. 17 అపో 17:5. అపో 17:5. అపో 17:5. 17:18లో అతనితో వాదించారు. 17:5లో యూదులు మత్సరపడి దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి అల్లరి చేయుచు చేర్చుకొన్న ఇంటి మీద దాడి చేసిరి.
4 ఫిలిప్పులో. 4 ఫిలిప్పిలో. ఫిలిప్పీలో. 1 తెస్స 2:2. 1 తెస్స 2:2లో. అలాగే 2:14-16లో మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మాట్లాడకుండా మమ్మును ఆటంకపరిచారు. ఎక్కడ? అది తెస్సలోనికలో. ఫిలిప్పిలో అలాగే తెస్సలోనికలో కూడా వారు హింసించారు. అన్యజనులు రక్షణ పొందుతారేమనే భయంతో వారితో మాట్లాడడానికి అవకాశం ఇయ్యకుండా ఆటంకపరిచారన్నమాట. 4 విన్నాం. 5 కొరింథీలో. అపోస్తలుల కార్యాలు 18:6. కొరింథీలో 18:6. వారు ఎదురాడి అతనిని దూషించారు. 18:12లో. 18:12లో యూదులు పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు తీసుకొని వచ్చి నింద మోపారు. 6 ఎఫెసులో. అపోస్తలుల కార్యాలు 19:23-28. 19:23-23వ వచనం, 28వ వచనం చాలు. నుండి అక్కర్లేదు, కామా పెట్టుకుంటే చాలు. ఎఫెసులో వారు రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేశారు. వారు రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేశారు. 7 లుస్త్రలో. ఇలాంటివి రెడ్ పెన్ యూజ్ చేస్తూ ఉండండి. కొంచెం చూడగానే మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. మీరు అలా పేపర్ మీద ఇలా చూడగానే మీ ఐసైట్ ఆ రెడ్ బాటిల్ మీద పడి ఇది మీకు కనపడతాయి. ఒకవేళ అలా రాయకపోతే రెడ్ పెన్తో కొంచెం అండర్లైన్ చేసుకోండి. లుస్త్రలో అపోస్తలుల కార్యాలు 14:19. 14:19 అంతియోకయ ఈకొనియా నుండి ఎవరొచ్చారు? యూదులు వచ్చి అంతియోకయ ఈకొనియా నుండి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకొని
అతడు చనిపోయాడనుకొని పట్టణము వెలుపలికి ఈడ్చివేశారు. అతడు చనిపోయాడనుకొని పట్టణము వెలుపలికి ఈడ్చివేశారు. ఈడ్చివేశారు. ఎక్కడెక్కడండి? ఆయన మొదట విశ్వాసులు అంటే శిష్యులు, అలాగే విశ్వాసులు, స్వదేశీయులు, ఇతరులు వ్యతిరేకిస్తూ వచ్చారు. చూడండి ఎవరెవరో. శిష్యులు నమ్మలేదు, విశ్వాసులు ఆయన మీద అయిష్టత చూపించారు, స్వదేశీయులు గాని ఇంకా మిగిలిన ఇతరులు గాని. ఎక్కడెక్కడ? 7 స్థలాలు. ఒకటి అంతియోకయ. రాశారా లేదా? ఎక్కడండి? అంతియోకయలో. అంతియోకయలో. 2 ఈకొనియాలో. 3 తెస్సలోనికలో. 4 ఫిలిప్పిలో. 5 కొరింథులో. 6 ఎఫెసులో. 7 లుస్త్రలో. చూడండి పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పుడు అర్థమైందా? ఎక్కడెక్కడ పౌలు మరి ఎలాంటి పరిస్థితులు గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చిందో ఈ సంగతులు మనం వింటున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. బహుశా ఈజీగా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనం 1, 2, 3, 4లో మనం విన్నాం. ఇప్పుడు 5 సాతానీయమైన ఒత్తిడులు అతని మీదికి తెచ్చారు. రాసు సాతానీయమైన ఒత్తిడులు అతని మీదికి తెచ్చారు. సాతానీయమైన ఒత్తిడులు. అందులో ఒకటి అపో 13:8. అపో 13:8. అపో 13:8. ఎలుమ విశ్వాసము నుండి తొలగించాలని ప్రయత్నించాడు. ఎలుమ అనేవాడెవడు? గారడివాడు. ఎలుమ అనే గారడివాడు విశ్వాసము నుండి తొలగించాలని ప్రయత్నించాడు కదా. 2 అపో 16 నుండి 19. అపో 16 నుండి 19. పుతోను అను దయ్యము విడిపించబడుట. పుతోను అను దయ్యము విడిపించబడుట యజమాని లాభ సాధనము పోయెనని అధికారుల యొద్దకు అతనిని ఈడ్చుకుపోయారు. అధికారుల యొద్దకు అతని ఈడ్చుకుపోయారు. 3 1 తెస్స 2:18. 1 తెస్స 2:18. ప్రభు పిల్లలను కలువకుండా సాతానుడు ఆటంకపరిచాడు. ప్రభువు పిల్లలను కలువకుండా
సాతానుడు ఆటంకపరిచాడు. 4 2 కొరింథీ 12:7. 2 కొరింథీ 12:7. శరీరములో ఒక ముల్లు సాతాను దూతగా ఉంది. శరీరములో ఒక ముల్లు సాతాను దూతగా ఉంది. శరీరములో ఒక ముల్లు సాతాను దూతగా ఉంది. అంటే ఇవన్నీ సాతానీయమైన ఒత్తిడులు. అర్థమైందండి? సాతానీయమైన ఒత్తిడులు 4 రకాలుగా. రైట్. ఇక 6వది. బ్రదర్ ఇది శరీరంలో ఒక ముళ్ళు అనేది అతని కంటి చూపు విషయమా బ్రదర్? మా శరీరంలో ఒక ముళ్ళు అన్నారు కదా, ఆ ఆరోగ్యపరమైన విషయం గురించా? కంటి చూపు సరిగా లేకపోవడమా బ్రదర్? అంటే ఇది మనం కరెక్ట్‌గా చెప్పలేమండి. ఒక ముల్లు అయితే ఉంది శరీరంలో. అంటే కంటి చూపు కూడా చివరిలో సరిగా లేదు ఆయనకి. బ్రదర్ సాతాను దూతగా ఆ ముల్లేంటనేది అక్కడ వివరం ఏమీ లేదు కాబట్టి మనం చెప్పలేం. ఓకే బ్రదర్. అందుకని సారికి ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటా ఉండేవాడు. ఎందుకంటే ఒక చోటేమో ముల్లన్నాడు, మరొక చోటేమో నా శరీరములో మంచిది ఏదియు నివసింపదు అని కూడా అన్నాడు. మరొక చోటేమో మరణమునకు లోనైన శరీరం అన్నాడు. నా శరీర బలహీనతలో నా కృప నీకు చాలును అని ప్రభువు చెప్పాడు అని అన్నాడు. మొత్తానికి కారణం ఏదనేది మీరు అడిగారు కాబట్టి నేను కూడా దీనిని చర్చ చేస్తాను వేరే పుస్తకాల్లో. బైబిల్లో అయితే డీటెయిల్‌గా లేదు. ఓకే బ్రదర్. మీకేమైనా తెలుసంటారా? సరే, విషయాన్ని విందాం. 6 ఫిలిప్పీలో అతనిని కొట్టి చెరసాలలో ఉంచారు. ఫిలిప్పీలో అతనిని కొట్టి చెరసాలలో ఉంచారు. అపోస్తల కార్యాలు 16:19. 16:19. అక్కడే ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఒకటి దొమ్మిగా వచ్చారు. 1 బై 1 రాసుకోండి. ఒకటి దొమ్మిగా వచ్చారు. 2 వస్త్రములు లాగివేశారు. 2 వస్త్రములు లాగివేశారు. 3 బెత్తముతో కొట్టారు. బెత్తముతో కొట్టారు. 4 చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టారు. 5 చెరసాలలో వేశారు. చెరసాలలో వేశారు. 6 కాళ్లకు బొండ వేశారు. కాళ్లకు బొండ వేశారు. బొండ వేశారు. చూసారా? ఫిలిప్పీలో అతనికి జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు 7 హేళన చేశారు. పౌలును హేళన చేశారు. ఎక్కడ? 1 ఏథెన్సులో. ఏథెన్సులో. అపో 17, 18, 32 వచనం.
18:32 అపహాస్యము చేశారు. అపహాస్యము చేశారు. 2 కైసరెలో. కైసరెలో. అపో 26:24 26:24 వెర్రివాడవు అన్నారు. వెర్రివాడవు అన్నారు. 8 తరచూ అతని మీద తప్పుడు నిందలు మోపారు. తరచూ అతని మీద తప్పుడు నిందలు మోపారు. తప్పుడు నిందలు మోపారు. అపో 24:5-9 అపో 24:5-9 9 రుజువులు లేని అనేక నేరములు. రుజువులు లేని అనేక రకముల నేరములు ఆయన మీద మోపారు. రుజువులు లేని అనేక రకములైన నేరములు ఆయన మీద మోపారు. అపో 25:7 25:7 10 భయంకరమైన సముద్ర తుఫాను అతడు అనుభవించాడు. భయంకరమైన సముద్ర తుఫాను అతడు అనుభవించాడు. 27:14 27:14 ఆ భయంకరమైన తుఫానులో ఏమన్నాడంటే అందులోనే కొట్టుకొని పోతిమి. కొట్టుకొని పోతిమి. 2 కష్టతరమాయను. కొట్టుకొని పోతిమి కష్టతరమాయను. 3 ఇసుక తిప్ప మీద పడుదుమేమో. ఇసుక తిప్ప మీద పడుదుమేమో. 4 సరుకులు పారవేశారు. 5 వాడ సామాగ్రి పారవేశారు. 6 ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయెను అని అంటున్నారు. ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను అని అంటున్నారు. ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెనని అంటున్నారు. 11 తాపకరమైన విషసర్పం అతనిని కాటువేసింది. తాపకరమైన విషసర్పం అతని కాటువేసింది. అపో 28 తాపకరమైన విషసర్పం అతనిని కాటువేసింది. అపో 28:3-4 తాపకరమైన విషసర్పం అతనిని కాటువేసింది. అపో 28:3-4 నరహంతకుడన్నారు. అక్కడ నరహంతకుడన్నారు. మెలితే ద్వీపం అన్నమాట ఇది. నరహంతకుడన్నారు.
12 అతనిని జైలులో బంధించారు. జైలులో బంధించారు. 1 కైసరులో 2 సంవత్సరాలు. 1 కైసరులో 2 సంవత్సరాలు. అపో 24, 27. అన్న 11 పాయింట్ చెప్పలేనట్టున్నా 10 తర్వాత 6 పాయింట్స్ చెప్పారన్న, తర్వాత నెట్ కట్ అయింది. 10 తర్వాత 11 అమ్మా. సార్ చెప్పండి. 11లో వినపడలేదన్న. 11లో మళ్ళీ చెప్పండి. 11 అదే చెప్పాను, తాపకరమైన విషసర్పం అతనిని కాటు వేసింది. అది 11 అన్న. ఎక్కడన్నా మెలితేలోనా? అది 11. ఇప్పుడు 10లో ఓకే 6 సంగతులు చెప్పాను. 10లో దాని ఓకే. తర్వాత కట్ అయిపోయిందండి. అదే అందుకే తర్వాత కట్ కట్ అయిందని అయిందన్న ముందే నెట్. చెప్పాను కదా. 11 10లో 6 విషయాలు చెప్పానండి. అదేనా క్లియర్ గా. ఓకే అన్న, థ్యాంక్ యూ. 11 తాపకరమైన విషసర్పం అతనిని కాటు వేసింది. నరహంతకుడని కూడా అన్నారు అక్కడ. 12 అతనిని జైలులో బంధించారు. అతనిని జైలులో బంధించారు. 1 కైసరిలో 2 సంవత్సరాలు. కైసరులో 2 సంవత్సరాలు. అపో 24, 27. 2 రోములో 'ఫిలోమోను' 1:9. ఫిలోమోను 1:9. 2 తిమో 1:8. 2 తిమో 1:8. ఫిలిప్పి 1:13. ఫిలిప్పి 1:13. అలాగే ఎఫెసీ 6:20. 2:9. 6:20. 13 అందరూ అతనిని విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టారు. 2 తిమో 4, 10, 16. 2 తిమో 4, 10, 16. 2 కొరింథీ 1:6. 2 కొరింథీ 1:6. 4, 8 నుండి 10. 4, 8 నుండి 10. 6, 4 నుండి 10. 6, 4 నుండి 10. 7, 5. 7, 5. 11, 24 నుండి 28. 11, 24 నుండి 28. ఈ వచనాలన్నీ చూస్తే తన శ్రమలన్నింటిని గూర్చి పౌలు సాక్ష్యం చెప్పాడు. తన శ్రమలన్నింటిని గూర్చి పౌలు సాక్ష్యం చెప్పాడు. కింద రాసుకోండి, దాదాపు 25 రకాల శ్రమలు పౌలు పడ్డాడు. దాదాపు 25 రకాల శ్రమలను ఆయన పడ్డాడు. మనం 13 చెప్పుకున్నాం కదా. హేళన చేశారు, నిందలు మోపారు, రుజువులు లేని నేరాలు మోపారు, సముద్ర తుఫాను పరిస్థితులు, సాతానీయమైన శోధనలు, తాపకరమైన విషసర్పం, జైలు జీవితం. ఆయన్ని అందరూ మెచ్చుకుని చివరికి అందరూ ఆయన్ని విడిచిపెట్టినట్లు అయిపోయారు. చాలా అన్నమాట. ఇవన్నీ మనకు ఒక గొప్ప పాఠం అండి. ఖచ్చితంగా ఉన్న వాళ్ళకి అందరూ శత్రువులు అంటారు, నిజమే కదా అండి. యథార్థవాది బంధువులకు విరోధి.
బంధువుకే విరోధం అయిపోతాం యథార్థంగా ఉండడం మూలాన. కరెక్ట్. నిజమేనండి. లోకాన్ని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్తుంటే కూడా ఈరోజు చాలా విరోధం అయిపోతుంది. పౌలు నిజంగా దేవుని సేవలో చెప్తానులేండి. మీకు చాలా ఈజీగా ఆయన జీవితాన్ని చాలా తేటగా చూపిస్తాను ముందు. సరే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. దాదాపు 25 రకాల శ్రమలను అనుభవించాడు. అవేంటో 1 by 1 రాసుకోండి. అవేంటో: 1, విశేషంగా ప్రయాసపడి తిని అన్నాడు. ప్రయాసలు. 2, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని. 3, అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. 4, అనేక మారులు ప్రాణాపాయం. అనేక మారులు ప్రాణాపాయం. 3, అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. 4, అనేక మారులు ప్రాణాపాయం. ప్రాణాపాయం. 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు. 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు. యేసు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నారండి? 1 తక్కువ 40 డబ్బులు. ఏమండి? త్వరగా చెప్పండి. 1 తక్కువ 40 డబ్బులని. ఎక్కడుందో నాకు వచ్చే వారానికల్లా చూపించండి. కొరడాలతో కొట్టిన అమ్మా, కొరడాతో కొట్టించారని ఉందండి, ఎన్నిసార్లు అనేది లేదు. ఎక్కడుందో రిఫరెన్స్ ఒకసారి మీరు అన్నారు కాబట్టి నాకు చూపించండి. సరేనా? మంచిది. 6, ముమ్మారు బెత్తముతో కొట్టబడ్డాడు. ముమ్మారు బెత్తముతో కొట్టబడ్డాడు. 7, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. 8, ముమ్మారు వాడ పగిలి శ్రమపడ్డాడు. ముమ్మారు వాడ పగిలి శ్రమపడ్డాడు. 9, ఒక రోజంతా సముద్రములో గడిపాడు. ఒకరోజు సముద్రములో గడిపాడు. 10, ప్రయాణములో ఆపదలు. 11, నదుల వలననైన ఆపదలు. నదుల వలననైన ఆపదలు. 12, దొంగల వలననైన ఆపదలు. దొంగల వలననైన ఆపదలు. 13, స్వజనుల వలననైన ఆపదలు. స్వజనుల వలననైన ఆపదలు. 14, అన్యజనుల వలననైన ఆపదలు. అన్యజనుల వలననైన ఆపదలు. 15, పట్టణములో ఆపదలు. పట్టణములో 16, అరణ్యములో ఆపదలు.
అరణ్యములో 17, సముద్రములో ఆపదలు 18, కపట సహోదరుల వలని ఆపదలు, కపట సహోదరుని వలని ఆపదలు 19, ప్రయాసము 20, కష్టము 21, తరచుగా జాగరణము 22, ఆకలి దప్పులు 23, తరచుగా ఉపవాసముతోను 24, చలితోను 25, దిగంబరత్వముతోను ఉన్నాడు. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవిగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. ఫిలిప్పి 3:7-10. ఫిలిప్పి 3:7-10. 2 కొరింథీ 11:28. 2 కొరింథీ 11:28. 2 కొరింథీ 11:28. రోమా పత్రిక 8:18 ప్రకారం, రోమా 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఆయన శ్రమ అనుభవించాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఆయన శ్రమ అనుభవించాడు. పౌలు గూర్చి సంక్షిప్తముగా మరికొన్ని విషయాలు. 1, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించాడు. 2, సంఘాలు స్థిరపరచాడు. సంఘాలు అలా రాసుకుంటే కూడా మంచిది. స్థిరపరచాడు సంఘాలు. 3, హెచ్చరించాడు లోపము గల వారిని. 4, నియమించాడు పెద్దలను. 5, దేవునికి అప్పగించాడు కొందరిని. జరిగించాడు దేవుని కార్యాలు. తనను కాదు మహిమపరిచాడు దేవునిని. తనను కాదు దేవుని.
అంటే దేవుణ్ణి మహిమపరిచాడు. దేవునికి ఒక సాధనముగా శ్రమ పడుతూ సాక్ష్యమిచ్చుచు, దేవుని యొక్క సాధనముగా శ్రమ పడుతూ సాక్ష్యమిచ్చుచు దేవుని మహిమపరిచాడు. సాక్ష్యమిచ్చేచు దేవుని మహిమపరిచాడు. ఇతనిని గూర్చి దేవుడే సాక్ష్యమిచ్చాడు. ఏమని? ఇతడు నా నామము కొరకు, అననీతో చెప్పాడు 9వ అధ్యాయంలో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేనతనికి చూపుదును. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను నేనితనికి చూపుదును అని ప్రభువు చెప్పినట్టు అన్ని శ్రమలను పౌలు అనుభవించాడు. అన్ని శ్రమలను పౌలు అనుభవించాడు. ఆ శ్రమలన్నింటిలో ప్రభువు అతనిని బలపరిచాడు. ఆ శ్రమలన్నింటిలో ప్రభువు అతనిని బలపరిచాడు. చావైనా సరే, బ్రతుకైనా సరే, చావైనా సరే, బ్రతుకైనా సరే, సాధనముగా శ్రమ పడుతూ, సాధనముగా శ్రమ పడుతూ ప్రభువును మహిమపరిచాడు. ప్రభువును మహిమపరిచాడు. ఆయన జీవితాన్ని 7 పాయింట్స్ లో మీకు క్లుప్తంగా కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, పౌలు జీవిత శేషం విశేషం పార్ట్ 3. పౌలు జీవిత శేషం విశేషం పార్ట్ 3. రైట్, ఒక రిఫరెన్స్ రాసుకున్నా. అపోస్తలుల కార్యాలు 9:17-18. ఇక్కడ ఒక 7 పాయింట్స్ రాసుకోవాలి 1 by 1. ఆ తర్వాత మనం ఒక్కొక్క పాయింట్ కొరకు అనేకమైన విషయాలు క్లుప్తంగా ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1, పౌలు పరిచయం. 1, పౌలు పరిచయం. 2, పౌలు ప్రార్థన. 2, పౌలు ప్రార్థన. 3, పౌలు పరిచర్య. పౌలు పరిచర్య. 4, పౌలు ప్రయాస. పౌలు ప్రయాస. 5, పౌలు పోరాటం. పౌలు పోరాటం. 6, పౌలు పరుగు. 7, పౌలు ప్రసంగం. ఎన్ని విషయాలండి? 7 బ్రదర్. 7 విషయాలు చెప్తారా? మొదటిది పౌలు పరిచయము, పౌలు ప్రార్థన, పౌలు పరిచయం, పౌలు పరిచర్య, పౌలు పరిచర్య, ప్రార్థన, పౌలు ప్రయాస, పౌలు పరిచర్య, పోరాటం, పౌలు పరుగు, ప్రయాస, లాస్ట్ వన్ ప్రార్థన, పౌలు ప్రసంగం. వెరీ గుడ్. అసలు నేను చెప్పక్కర్లేకుండానే మీకు ఆన్సర్. ఈ 7 పాయింట్స్ కి మీలో ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు? మీరు ఆన్సర్ చేస్తానంటే మీకు పర్మిషన్ ఇచ్చేస్తాను. టైం ఇంకా 20 నిమిషాలు ఉన్నట్టుంది.
ఈ 20 నిమిషాలు ప్లస్ డే అంతా రేపు ఈవినింగ్ కల్లా వీటికి మీరు ఆన్సర్ చేసుకొస్తే చాలా సంతోషం. ఎంతమంది చేస్తారు వీటికి ఆన్సర్? అర్థమైందంటారా? ట్రై చేస్తాం. ముందు ఇంత చదివి ముందు రాయాల్సి వస్తుంది బ్రదర్. ఫస్ట్ ఇప్పుడు పౌలు పరిచయం ఉంది. జీవిత శేషం విశేషంలో పరిచయంలో పారాగ్రాఫ్ ఉంది కదా బ్రదర్. ఈ 7 పాయింట్స్ మీకు ఎగ్జామ్ అనుకోండి, చేద్దాం. పౌలు పరిచయం ఒకటి. పౌలు పరిచయం. ఒకటి, పూర్వము పేరు సౌలు, తరువాత బ్రాకెట్లో ప్రస్తుత పేరు పౌలు. పూర్వము పేరు సౌలు, తర్వాత ప్రస్తుత పేరు పౌలు. అపో 13:1. 2, ఊరు కిలికియాలోని తార్సు. ఇది కూడా మీరు ఏ స్థానిక సంఘానికి వెళ్ళినా ఈ ప్రొఫర్మా ఉపయోగించి ఈ క్రమాన్ని పాటించి ముందు సాక్ష్యం చెప్పాలి. ఏ కొత్తగా స్థానిక సంఘానికి వెళితే ఈ వరుసలో చెప్పాలి. ఇది ఒక విట్నెస్ లాంటిది అన్నమాట. 2, ఊరు కిలికియాలోని తార్సు. అపో 22:3. 3, తీరు. ఊరు విన్నాం. తీరు పూర్వమందు యోధా మతస్థుడు. యోధా మతములో ఆధిక్యత నొందినవాడు. దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయువాడు. దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయువాడు. గలతీ 1:13-14. గలతీ 1:13-14. 4, వృత్తి డేరాలు కుట్టువాడు. అపో 18:3. 5, ప్రవృత్తి ఏంటో తెలుసండి అయింది? ప్రశ్నించడం, హింసించడం. అపో 9:5. 6, ప్రభువు వలన పొందిన మేలు. చూపు పొందాడు, దేవుని దయ పొందాడు. చూపును పొందాడు, దేవుని దయను పొందాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడయ్యాడు. అపో 9:17-18. అపో 9:17-18. 7, సమర్పణ. ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఫిలిప్పీ 3:7-8. ఫిలిప్పు 3:7-8. అందులోనే 2,
యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. 3, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచు. ఆ 3లో ఎందుకు అలా చేశాడు అనే ప్రశ్న అన్నమాట. అందులో మృతులలో నుండి పునరుత్థానము కలుగవలెనని. మృతులలో నుండి పునరుత్థానము కలుగవలెనని. బి ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. సి ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఒకసారి రిపీట్ చేయండి బ్రదర్. ఓకే. సి ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. గమనించారండి? సమస్తమును ఎందుకు నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు? ఇదిగోండి, రీజన్ కనపడుతుందండి? మాట్లాడరే? రీజన్ Yes, కనపడుతుంది. బి ఒక్కసారి రిపీట్ చేయండి. బి అండి, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. అందుకోసం సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆ క్రింద రాసుకోండి. పౌలు ఆ రోజుల్లో దాదాపు 55 కోట్లకు ఆయన అధిపతి అని చెబుతూ ఉంటారు. ఆ రోజుల్లో 55 కోట్లు అంటే ఈరోజు ప్రపంచ ధనికులలో మొట్టమొదటి వాడు అని చెప్పొచ్చు. ఆ రోజుల్లోనే 55 కోట్లు. ఇప్పుడండి ఇది మొదటి శతాబ్దమేనా? సరే, బ్రదర్ ఇంత రిచ్ పర్సన్ కదా, మరి తను తన పరిచర్యలో చాలా డబ్బుల విషయంలో ఇబ్బంది పడ్డాడు, వేరే వాళ్ళు హెల్ప్ చేశారు. ఈ అమౌంట్ అంతా యూజ్ చేసుకోవచ్చు కదా బ్రదర్? సిస్టర్, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. అంటే PCAD అని ఒకటి ఉంటుంది చూసారా? PCAD అని, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఆ పూర్వం ఆ విధంగా వచ్చిన పితరుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి గాని,
తనకు రావలసిన రాయితీలు గాని, తనకు కావలసిన పౌరసత్వం గాని అసలు ఏది వద్దనుకున్నాడు. ఏది వద్దు, నా దేవుని కొరకు. అంటే మళ్ళా ప్రారంభము నుండి తన పిత్రార్జితం కూడా తీసుకోకుండా ప్రారంభము నుండి తాను దేవుని కొరకు ఎలా కష్టపడాలో, మళ్ళా బోటము నుండి, ఏదో టాప్ టు బోటం అంటారు చూసారా, అట్లా ప్రభువులోకి వచ్చిన తర్వాత అన్నమాట ఇక అది వద్దనుకున్నాడు. ఒకవేళ ఫిలిప్పు అది 3:7 కావాలి అని అంటే మనకి ఇంకా ఈజీగా ఒక్క మాట మనకు బాగా కావాలంటే, ఆ రోజుల్లో ధర్మశాస్త్రములో బాగా నిష్ట కలిగినటువంటి వాడు కదండి. ఇప్పుడు కూడా కొంతమంది నిష్ట కలిగినటువంటి హైందవులు, హిందువులు ఉంటారు. నువ్వు దేవుడు కావాలంటే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, నీకు మాకు సంబంధం లేదు అన్నారు అనుకోండి, ఏం చేయాలి? దేవుడు కావాలా? అవి కావాలి. వదిలేసారు. చెప్పండి, ఏవి కావాలి? దేవుడు కావాలంటే అన్ని త్యజించాల్సిందే. కనుక నాకు ఇల్లు, దేవుడు కావాలి, భార్య, నాకు అవన్నీ వద్దు, అట్లా వచ్చాడు అనమాట. ఇప్పుడు అర్థమైందండి ఈజీగా. yes brother, I got it. ఇక నాకు వద్దు, నాకు దేవుడు కావాలి, నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, జీవించడానికి లేకపోయినా పర్వాలేదు, నేను సత్యం కొరకు నిలబడాలి. అంటే దేవుని గురించి మంచి ఆసక్తి పరుడండి ఈయన. వాళ్ళని కూడా భక్తులు కూడా హింసించేది ఎందుకంటే దేవుని పేరటే వాళ్ళని హింసించాడు. వాళ్ళు తప్పుడు మతాన్ని ప్రకటిస్తున్నారు. అసలు యెహోవా జీవము గల దేవుడు, ఆయన పేరట మనం నిలబడాలని గొప్ప యెహోవా సాక్షి ఎవరంటే సౌలు. యెహోవా సాక్షి సత్యాన్ని ఎరిగిన తర్వాత అప్పుడు పౌలుగా మారాడు. యెహోవా సాక్షి యేసుక్రీస్తు సాక్షి అయ్యాడు. ఇది గొప్ప త్యాగం అన్నమాట. సరేలేండి, ఇది కొంచెం మ్యాటర్ కొంచెం రాసేసుకోండి. పౌలు ఆ రోజుల్లో దాదాపు 55 కోట్లకు ఆయన అధిపతి అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆస్తిపరుడు యోధా మతములో ఆధిక్యత నొందినవాడు. సమృద్ధి కలిగినవాడు. అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. అంటే ఒక శాఖలోనో, ఒక సంస్థలోనో, లేకపోతే ఒక కంపెనీలోనో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఇప్పటి వరకు నువ్వు కంపెనీలో ఉన్నావు, ఇప్పుడు మా కంపెనీని విడిచిపెట్టి వెళ్ళాలంటే మా కంపెనీ ద్వారా పొందిన లబ్ధి అంతా ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు అనుకోండి, ఏం చేయాలి? ఎవరు కావాలనుకుని రావాలి? ప్రభు కావాలనుకుంటే మొత్తం ఇచ్చేయాలి. అర్థమైందండి? అట్లా మొత్తాన్ని వదులుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడండి. ఎందుకంటే ఏవేవి నాకు లాభకరములు వాటిని క్రీస్తు నిమిత్తం, క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. అదే ఫిలిప్పీ పత్రికలో, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, నా సంపాదన కంటే క్రీస్తే ముఖ్యం అనుకున్నాడు. అందుకే అన్ని నష్టంగా ఎంచుకున్నాడు. నెక్స్ట్ పేరాలో రాయండి. సన్హెడ్రిన్ సభలో గొప్ప వ్యక్తి అయినటువంటి గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించడం. గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించడం సామాన్యమైన విషయం కాదు. విశ్వవిద్యాలయము వంటిది అని చెప్తారు. ఆ రోజుల్లో అది గొప్ప విశ్వవిద్యాలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాలయం, యూనివర్సిటీ అన్నమాట. విశ్వవిద్యాలయం అని దానికి పేరుండేది. గమాలియేలు అందులో ఫ్యాకల్టీ. ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అందులో చదవాలంటే బాగా ఆస్తిపరులైతే తప్ప వారు లేకపోతే చదవలేరు. ఇప్పటికి కొన్ని
స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఉంటాయి చూసారా? అందులో రాజకీయ నాయకుల పిల్లలు, లేకపోతే పేరు ప్రఖ్యాత పొందిన వారి పిల్లలు, బాగా డబ్బున్న వారి పిల్లలు మాత్రమే చదువుతారు అక్కడ. మిగతా వాళ్ళకి అసలు అవకాశం ఉండదు, కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి ఒక ఉన్నతమైన విశ్వవిద్యాలయములో ఆయన చదువుకున్నాడు. బాగా ఆస్తిపరులైన వారు తప్ప అక్కడ విద్యను అభ్యసించలేరు అని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెబుతుంది. ఆ విద్యను కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడు. ఇది ఆయన పరిచయం. ఇది ఆయన పరిచయం. పౌలు పరిచయం ఈజీగా అర్థమైందండి? ఎస్ బ్రదర్. రాత పనిలో ఉండిపోయారు కదా. ఇది పరిచయం. ఇప్పుడు ఇంకా 6 పాయింట్స్ ఉన్నాయి. ఇలాగనే మిగతాయి కూడా మీరు చెప్పాలి. ఏమండి ఏం పెట్టద్దన్నా బాగా ఏం పెట్టద్దు బాగా మాకు బ్రదర్? కనుక ఏది ఏమైనా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని విషయాలు మాట్లాడదాం. కృపగల మా తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రం. పౌలు జీవితం ఎంత విశేషమైనదో మాకు తేటగా మీరు తెలియచేస్తూ వస్తున్నందుకు స్తుతిస్తూ, ఇంకా ముందున్న సంగతులన్నీ తేటపరచి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.